ఇంక ఈ ఆప్షన్స్ అన్నీ బేస్ చేసుకొని మిస్ కాకుండా మనకి ఈ కీవర్డ్ ఇక్కడ వచ్చిందా లేదా, లైక్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద పారాగ్రాఫ్లో వచ్చిందా, బాడీ ఆఫ్ ద పారాగ్రాఫ్, సైడ్ హెడ్డింగ్స్లో వచ్చినాయా లేదా అనేది మనం కరెక్ట్గా చూసుకొని ఇంకా పోస్ట్ చేసుకుంటాం. ఇది ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటాం. కంటెంట్ ఆప్టిమైజేషన్ అన్న కూడా ఇదే. తర్వాత మనకి ఇంకా ఇక్కడ పెండింగ్ ఉన్నది ఏంటి అంటే లైక్ మనకి ఈ టైటిల్ అండ్ ఈ డిస్క్రిప్షన్ యాడ్ చేయడానికి మనకి ర్యాంక్ మత్ టూల్ లైక్ ప్లగ్ఇన్ అయితే యాడ్ అయింది కానీ మనకి చూపించట్లేదు అక్కడ. సో ఏదో చిన్న హ్మ్. సెట్టింగ్స్ చేంజ్ అయి ఉంటాయి, అవి చేంజ్ చేస్తే వచ్చేస్తుంది. కానీ ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం అంటే యాడ్ అయినట్టుంటే సైడ్‌లో చూపియాలండి. ఆ సైట్‌లో చూపియాలి గదా! పైన రావాలి గదా! మనం మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ చూపియాలి గదా! సరే. అంటే అది ఎక్కడ కనిపిస్తది? ఇప్పుడు ర్యాంక్ మొత్తం అనేది మనది ప్లగిన్ గదా! ఆ ప్లగిన్ ఎక్కడ కనిపించాలండి అది యాడ్ అయినట్టు? మొన్న పోస్ట్ చేసేటప్పుడు చూడలేదా? ఆ రోజు మీరు ఫాస్ట్‌గా చేసేసారు. సరే వీడియో చూసి చేద్దామని నేను గమ్ముగా ఉన్నాను ఇప్పుడు. ఫాస్ట్ ఏమన్నా మామూలుగానే చెప్పాను. అంత ఫాస్ట్‌గా ఏమీ ఇక్కడ పోస్టుల్లో పోస్ట్ చేస్తాం కదా! అంతకుముందు కూడా మీకు వెబ్సైట్ చెప్పినప్పుడు కూడా ర్యాంక్ మాది మీకు అక్కడ వెబ్సైట్ పేజెస్కి చెప్పేటప్పుడు కూడా అప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది రెండోసారి ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం దాంట్లో. ఫస్ట్ ఒకసారి వెబ్సైట్ చేసేటప్పుడు చేసాము, లైక్ ఇక్కడ పేజెస్ దగ్గర ర్యాంక్ మాత్ యూజ్ చేసాం, నెక్స్ట్ పోస్టుల దగ్గర యూజ్ చేసాం. రెండు వీడియోల్లో ఉంటుంది ఎట్లా యాడ్ చేస్తున్నాం అనేది. ఇక్కడ కనిపిస్తుంది యాడ్ చేయాలని. హలో, సరే అండి. కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది. మీకు ఇక్కడ యాక్టివ్ అవ్వట్లేదు మీ థీమ్లో. ఓకే. ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి ఒకసారి. మీ సరే. థీమ్లో ఇక్కడ యాక్టివ్ అవ్వట్లేదు. ఒకసారి వీడియో చూసినా కూడా మీకు అర్థమైపోతుంది. అంటే మీరు రెండు వీడియోల్లో ఏ వీడియో చూసినా మీకు అర్థమవుతుంది. ఒకటి వెబ్సైట్ పేజెస్ డిజైన్ చేసేటప్పుడు ఒకసారి చెప్పాను ఈ ర్యాంక్ మధ్య ఎలా యాడ్ చేయాలి ఫస్ట్ స్టార్టింగ్లో. ఓకే. అలా ర్యాంక్ మొత్తం ఆ కనిపించాలక్కడ. అప్పుడు యాడ్ ఆ అయింది. వీడియోలో చూసినా మీకు అర్థమవుతుంది మీది ఆ వెబ్సైట్లో ఎక్కడ కనిపించట్లేదని. రెండోది, సరే. నిన్న మనం బ్లాగ్ పోస్ట్ యాడ్ చేసేటప్పుడు చూపించాం. ఈ రెండు వీడియోలో ఎక్కడ చూసినా మీకు క్లారిటీ వస్తుంది. ఇన్ కేస్ ఇది కనిపించకపోతే మళ్ళీ నాకు ఈవినింగ్ కానీ ఎప్పుడో ఒకసారి అప్డేట్ ఇవ్వండి. వేరే వెబ్సైట్ మీకు క్రియేట్ చేసి షేర్ చేస్తాను. లేకపోతే వేరే వాళ్ళు సరే. ఎవరైనా యూస్ చేయింది ఉంటే అది మీకు ఇస్తాను. దాంట్లో ట్రై పోస్ట్ చేయడానికి. సరే. సరే. ఫస్ట్ పేజెస్కి ఎలా యాడ్ చేస్తాము, పోస్ట్లకి ఎలా యాడ్ చేస్తాము, టూ టూ ప్లేసెస్లో ఉంటుంది. ఏ వీడియో చూసినా మీకు రెండు ఒకటే, సిమిలర్, వేరే ఏముండదు. సరే. ఇక్కడ మనకు యాడ్ పోస్ట్ చేయడం అంటే లైక్ ఇక్కడ మనం ఇక్కడ టైటిల్ పోస్ట్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ ఎలిమెంటర్లోకి వెళ్ళేసి కంటెంట్ యాడ్ చేసి మనం టైటిల్, కీవర్డ్స్, సైడ్ హెడ్డింగ్స్ ఇవన్నీ సెట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత లైక్ ఇక్కడ పోస్ట్ లేదు కదా, కనిపించట్లేదు. లైక్ ఇక్కడ మనకి ఇక్కడ మనం అన్ని పోస్ట్ చేసుకుంటాం కదా వెబ్సైట్లో. ఇక్కడ ఫ్లెక్స్ పోస్ట్ తీసుకొని ఇవి గుర్తున్నాయి కదా. ఇవి ఆ, గుర్తున్నాయండి. ఇవి ఈ- చేస్తాను. ఆ, ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడికి
వచ్చి మళ్ళీ పబ్లిష్ చేసుకోవాలి. ఇక్కడికొచ్చేసి మళ్ళీ ఇక్కడ మనం ఇమేజ్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. బ్లాగ్ ఇమేజ్, సెట్ ఏ ఫీచర్డ్ ఇమేజ్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ర్యాంక్ మత్ ప్లగిన్. ఇక్కడ ప్లగిన్ యాక్టివ్ కాలేదు మీ థీమ్‌లో, అదొకటే ప్రాబ్లమ్ ఉంది. ఇక్కడ ఫోకసింగ్ కీవర్డ్ ఇక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ ఎడిట్ స్నిప్పెట్ ఉంటది. ఇక్కడ ఆల్రెడీ టైటిల్ అన్నీ ఓకే ఉంటే ఇట్స్ ఓకే. లేకపోతే చేంజ్ చేయాలి. ఇక్కడ వచ్చి పెర్మాలింక్ అంటే యూఆర్ఎల్. ఇది కూడా సేమ్. మనకంతా ఓకే ఉంటే మనం ఏం చేయక్కర్లేదు. బట్ మనకు ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మాత్రమే యూఆర్ఎల్‌ని ఎడిట్ చేసుకుంటాం. మెటా డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాం. ఇంకా క్లోజ్ చేసేస్తాం. తర్వాత మనకి ఇక్కడ మిస్టేక్స్ కనిపిస్తాయి. ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, ఆ మిస్టేక్స్‌ని రెక్టిఫై చేసుకుంటాం. లేకపోతే డైరెక్ట్ పబ్లిష్ చేసేస్తాం ఇంకంతే. ఇది మనము ఆన్ పేజీలో చేసేది. ఒక్కసారి ఆ 2 వీడియోలు చూడండి ఒకసారి. అంటే వెబ్‌సైట్‌లో కంటెంట్ ఎలా పోస్ట్ చేస్తున్నాం అండ్ పోస్ట్‌లో ఎలా కంటెంట్ పోస్ట్ చేస్తున్నాం. ఇవి 2 ఒక్కసారి మళ్ళీ కొంచెం టైమ్ స్పెండ్ చేసి అవి 2 చూస్తే మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తది. ఇంకా కన్‌ఫ్యూజన్ ఉండదు. మళ్ళీ ఆహ్, ఓకే. ఒకసారి అది ట్రై చేయండి. హ్మ్. కొంచెం టైమ్ స్పెండ్ చేసి అవి 2 చూస్తే మీకు క్లారిటీ వస్తది. ఎందుకంటే ఏం లేదు, మనకి 45 డేస్‌లో ఇది కంప్లీట్ అవ్వదు. మామూలుగా అంటే క్లాస్‌లో మళ్ళీ ప్రాక్టీస్ చేయాలనుకోండి నేను. కొంచెం ఎక్కువ టైం తీసుకుంటే మనకి బెటర్‌గా వస్తది. అంటే అట్లా తీసుకునే వాళ్ళు ఉంటారు. 3 మంత్స్ కోర్స్ అనుకోండి. వాళ్ళకి ఇంకా కంప్లీట్ క్లాస్‌లోనే ప్రాక్టీస్ కూడా ఉంటది. మనకి ఇది చాలా టైం పడతది ఇప్పుడు హాఫ్ పేజ్ యాక్టివిటీస్ చేయడానికి. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇప్పటి వరకు మీరు ఆన్ పేజ్ యాక్టివిటీస్ చేశారు. ఈ ఆన్ పేజ్ యాక్టివిటీస్‌లో మనం ఏం చేస్తున్నామంటే వెబ్‌సైట్‌లోకి మనకు కావాల్సిన కంటెంట్‌ని ప్రమోట్ చేస్తున్నాం విత్ కీవర్డ్స్. ఆ కీవర్డ్స్ నుంచి మనం యాడ్ చేసుకున్న కంటెంట్ ఈ బ్లాగ్‌లో చేస్తాం. ఇది ఒక డిజిటల్ మార్కెటింగ్ పర్సన్‌గా మనం ఎవ్రీడే చేసే వర్క్. బట్ ఈ హోమ్ పేజీ, అబౌట్ అస్ పేజీ, రిమైనింగ్ పేజెస్ అన్నీ ఆల్రెడీ వెబ్‌సైట్ డిజైనింగ్ చేసేటప్పుడే చేసేసి ఉంటారు. కంటెంట్ కూడా ఆల్మోస్ట్ అప్పుడే రాసేసి ఉంటారు. మనకేం పెద్ద బర్డెన్ ఉండదు దీని గురించి. జస్ట్ ఇదొక్కటే చేస్తాం మనం. తర్వాత ఇప్పుడు ఈ వెబ్‌సైట్స్ ఉన్న ప్రతి పేజీకి మనం హాఫ్ పేజీ యాక్టివిటీస్ చేయాలి. ఎందుకంటే ఈ హాఫ్ పేజ్ యాక్టివిటీస్ చేస్తేనే మన వెబ్‌సైట్‌కి అథారిటీ అనేది వస్తది. ఈ అథారిటీ ఎంత ఎక్కువ వస్తే మన వెబ్‌సైట్ అంత ట్రస్టబుల్. అలా అంటే ట్రస్ట్ ఉన్న వెబ్‌సైట్స్‌ని క్లయింట్స్‌కి చూపించడానికి గూగుల్ అల్గారిథమ్ సపోర్ట్ చేస్తది. కాబట్టి ఇప్పుడు మనం దీనికి ట్రస్ట్ క్రియేట్ చేయాలి. ఈ ట్రస్ట్ క్రియేట్ చేయాలి అంటే ఏంటంటే మనం కొన్ని వెబ్‌సైట్స్ నుంచి లింక్స్ తీసుకొచ్చి మన వెబ్‌సైట్‌కి యాడ్ చేయాలి. వెబ్‌సైట్స్ ఏవేవి వెబ్‌సైట్స్ నుంచి తీసుకురావాలంటే కొన్ని దీనికోసం డిజైన్ చేసిన కొన్ని సైట్స్ ఉన్నాయి. అవేంటి అంటే డైరెక్టరీ సైట్స్, సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ అండ్ ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్, వెబ్ 2.0 సైట్స్. ఇట్లా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే అవైలబుల్‌లో ఉన్నాయి. వాటన్నిటిలో మనం మన వెబ్‌సైట్‌కి తీసుకెళ్ళి సబ్మిట్ చేయాలి. వీటన్నిటికన్నా ముందు ఫస్ట్ మీకు వర్క్ ఇక్కడ స్టార్ట్ అవుతది యాక్చువల్‌గా. ఫస్ట్ డే వర్క్ అనేది మీకు ఇక్కడ స్టార్ట్ అవుతది. ఒక వెబ్‌సైట్ ఇస్తారు ఫస్ట్ మీ చేతికి. ఇచ్చిన నెక్స్ట్ మినిట్ మీరేం చేస్తారంటే దీన్ని ఓవరాల్‌గా రివ్యూ చేస్తారు. జస్ట్ వెబ్‌సైట్‌లో ఏమున్నాయి. ఓకేనా అండి? ఇంకా స్లోగా చెప్పాలా? ఆ! అర్థమవుతుందా? పర్వాలేదు. నిన్న చెప్పండి. ఫాస్ట్‌గా అయిందంట. పర్వాలేదు. ఇక్కడ మనకి వెబ్‌సైట్ మొత్తం రివ్యూ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏమేమి ఉండాలి? ఫస్ట్ రివ్యూ చేయాలంటే ఏముండాలి? మొత్తం ఈ వెబ్‌సైట్‌లో ఆల్మోస్ట్ 5-7 ట్యాబ్స్ వరకు కామన్‌గా ఉంటాయి. కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి తక్కువ ఉండొచ్చు. జనరల్‌గా 5-6 ట్యాబ్స్ ఉండాలి. లైక్ హోమ్ పేజీ, అబౌట్ అస్ పేజీ, సర్వీసెస్ పేజీ, బ్లాగ్ పేజీ, కాంటాక్ట్ అస్ పేజీ. ఇంకా తర్వాత రిమైనింగ్ వాటికి వ ఎలా అయినా ఉండొచ్చనమాట ఇంకా. ఇట్లా మనకి కొన్ని ట్యాబ్స్ అనేవి మ్యాండేటరీగా ఉండాలి. అవి ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి. తర్వాత మన వెబ్‌సైట్ హోమ్ పేజీ ఎలా ఉంది? హోమ్ పేజీకి నీట్‌గా అర్థమవుతుందా లేదా?
నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ సోషల్ మీడియా ఐకాన్స్ అనేది ఖచ్చితంగా ఫూటర్‌లోనే ఉండాలి. ఈ ఒక టాప్‌లో ఉన్నా సరే ఫూటర్‌లో అనేది మ్యాండేటరీ. అలాగే ఫూటర్‌లో లోగో ఉందా? డిస్క్రిప్షన్ ఉందా? ఈ డీటెయిల్స్ ఉన్నాయా? లైక్ కేటగరీస్ ఉన్నాయా? ఇవన్నీ కూడా మనం చెక్ జేసుకోవాలి ఒకసారి. ఇవన్నీ చెక్ జేసుకుంటాం. తర్వాత ఇక్కడొచ్చేసి మనకి అబౌట్ అస్ సర్వీసెస్‌లో మనకేం అర్థమవుతదంటే, ఆ వెబ్‌సైట్ ఏ బిజినెస్‌కి రిలేటెడ్, వాళ్ళేం జేస్తున్నారనేది మనకొక క్లారిటీ వస్తది. ఇంకా ఈ క్లారిటీ వచ్చిన తర్వాత యాజ్ ఎ ఫ్రెషర్‌గా మీరు ఇంతవరకే చేయగలరు. కానీ మీకు ఇప్పుడున్న దాన్ని యూజ్ చేసుకొని అంటే ఐవెబ్ చెక్ అండ్ సమ్ అదర్ టూల్స్‌ని యూజ్ చేసుకొని మీరు వెబ్‌సైట్ ఆడిట్ కూడా చేయగలరు. అలాగే చాట్‌జీపీటీ యూజ్ చేసి కూడా ఆడిట్ చేయగలరు. ఈ ఫస్ట్‌లో మనము స్టార్టింగ్‌లో ఆడిట్ చేసాం గుర్తుందా అండి ఒకసారి? ఆ! గుర్తుంది. స్టార్టింగ్‌లో అప్పుడు మనకి కొంచెం అర్థం కాలేదు కదా! ఆ! ఇప్పుడు చేయండి ఇంకొంచెం మీకు క్లారిటీ వస్తది. సేమ్ అదే ప్రాసెస్ గుర్తుంటే మొత్తం ఈరోజు క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి మొత్తం ఆడిట్ చేయండి ఈ సైట్‌ని. టూల్స్ గుర్తున్నాయండి ఐవెబ్ చెక్ అండ్ స్పీడ్ చెక్కర్ అండ్ చాట్ జీపీటీ యూస్ చేసి హలో అర్థం కాలేదండి. చాట్ జీపీటీ అండ్ ఐవెబ్ చెక్ ఇవన్నీ యూస్ చేసి ఆడిట్ చేయడం గుర్తుంది కదా సైట్స్ అవి ఆ! వెబ్ ఒకసారి చెప్పండి మళ్ళీ లేకపోతే. 1 minute అండి హలో. ఓకే. 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 పర్వాలేదు. యా హలో అండి నేను క్లయింట్ కాల్ చేశారు ఒక నిమిషం ఇది చెప్పలేదండి అసల. ఇది ఇలా చెక్ చేయడం చెప్పలేదు. ఇక్కడ ఈ ఐవెబ్ చెక్ ఉంది కదా అంతకుముందు చేయలేదా చేశారా చేయలేదా అసలు అది చాట్‌జీపీటీ ఆడిట్ది చెప్పారండి. చెప్పారు. అది చెప్పలేదు. మామూలు చాట్ ఏ జీపీటీదా రోజుది ఆ అది రోజే చెప్పినట్టే కంప్లీట్ ఉన్నది నాకు చేసేస్తున్నానండి. అందుకే పెండింగ్ పడితే మళ్ళీ మర్చిపోతానండి. ఇది అసలు చేయలేదు. అదే మీరు ఐ చెక్ అనేసరికి నాకు కొంచెం డౌటొచ్చింది. అదే అదే అందుకనే అండ్ అసలు ఇది ఓపెన్ చేయడం కూడా చూపియలేదండి. ఇట్లా సరే చేసి ఆ! మిస్ చేశాను లేదు నేను ఆల్మోస్ట్ స్టార్టింగ్లో అందరికీ చెప్పేస్తాను సరే ఓకే అండి ఓకే హ్మ్. ఓకే ఓకే అంటే స్టార్టింగ్లో అంటే అన్ని వీడియోస్ ఉన్నాయండి. చెప్పినట్లు లేదంటే అనిపిస్తుంది మళ్ళీ సరే ఓకే ఒకసారి అదే రీచెక్ మళ్ళీ చెప్తాను చేస్తాను. మాక్సిమం అయితే చెప్పలేదండి. ఇంకెందుకులేండి మళ్ళీ ఇంకెందుకులేండి టైం ఆ! వేస్ట్ ఇక్కడ చెప్పేస్తాలే కానీ నేను ఒక క్లయింట్ వెబ్సైట్ కూడా ఇస్తాను ర్యాంకింగు అవి మీరు మొత్తం ప్రాక్టీస్గా ఉంటుంది కాబట్టి ఈ రెండు ఇదేంటది వెబ్సైట్లు ఒకసారి చేయండి ఇంకొంచెం ప్లస్ ఇంకొకటి కీవర్డ్స్ చెకింగు ఇవన్నీ చెప్పారండి. ఇది చెప్పలేదు. ఉమ్. అయి చూపిచ్చారండి. డొమైన్ అథారిటీ తర్వాత ఏమన్నా డ్రాబ్యాక్స్ ఉంటే లైక్ అవి, డొమైన్ తర్వాత అథారిటీ ఏమన్నా చెక్ చేయడం అవి కూడా చూపించాను బ్యాడ్ కదా ఉందా మన దాంట్లో అవి, ర్యాంకింగు ఇవన్నీ చెప్పారండి. అదే అదే ఇది చెప్పలేదు. హ్మ్. చెప్పలేదండి. ఉమ్. అదే గూగుల్‌లో నుంచి కీవర్డ్స్ అదే తీసుకోవడం, అదే తర్వాత ఈ ఒక ఊబర్ టూల్ మిస్ ఒకటి, అయింది తర్వాత అవి చెప్పినప్పుడే అవి చెప్పినప్పుడే చెప్పారండి. దాంట్లో ఓపెన్ చేస్తే అదే అన్నీ అవేమో తెలుస్తాయి గదా! అవి ఓకేలేండి ఇది ఆడిట్కి సంబంధించింది ఇది అవేమో మామూలు కీవర్డ్కి చెప్పలేదు. సంబంధించింది ఉమ్. అవునా ఆడిట్ చేయడం ఓకే ఇక్కడ మనకి ఒక టూల్ ఉంది లైక్
ఇక్కడ మనకి ఆడిట్ అనే ఫార్మాట్ ఉంది కదా, వెబ్సైట్ ఆడిట్ రిపోర్ట్. ఇక్కడ మనకి ఆడిట్ రిపోర్ట్ ఉంటుంది కదా, ఈ ఐవెబ్ చెక్, ఇంకొకటి వచ్చేసి వెబ్సైట్ స్పీడ్, ఈ డొమైన్ అథారిటీ చెక్కర్ అండ్ వెబ్సైట్ స్పీడ్, స్పీడ్ టెస్ట్, ఇంకొకటి వచ్చేసి బిల్డ్ విత్. ఇప్పుడు మనకి ఆడిట్ ఫార్మాట్ ఇది ఏ ఫార్మాట్లో అయినా ఉండొచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అడుగుతారు. వాళ్ళు ఆ ఫార్మాట్ ఇస్తే వాళ్ళు ఆ ఫార్మాట్లో మనం యాడ్ చేస్తాం. ఇది జనరల్ ఫార్మాట్, ఇది మామూలుగా అందరికీ షేర్ చేసే ఫార్మాట్. ఈ ఫార్మాట్ మీకు వాట్సాప్లో పెడతాను. దీంట్లో మీరు ఈ ఐవెబ్ చెక్లో ఏం చేశారో అవన్నీ ఇక్కడ యాడ్ చేయండి. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ వెబ్సైట్ యూఆర్ఎల్ ఉంది కదా, ఈ యూఆర్ఎల్ ఫస్ట్ ఇక్కడ యాడ్ చేసుకోండి. వెబ్సైట్ యూఆర్ఎల్ అండ్ వెబ్సైట్ స్కోర్. ఈ వెబ్సైట్ స్కోర్ ఎక్కడ వస్తుందంటే ఇక్కడ దీంట్లో వస్తుంది. లైక్ మనకి 74%. లైక్ వెబ్సైట్ డెస్క్టాప్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే స్పీడ్లో తెలుస్తుంది అనమాట. ఇది స్పీడ్ టూల్లో తెలుస్తుంది వెబ్సైట్ పెర్ఫార్మెన్స్ ఎంత ఉంది అనేసి. మనకు వచ్చేసి ఇక్కడ పెర్ఫార్మెన్స్ 56 ఉందంటే తగ్గింది ఇది. అండ్ లైక్ ఇది మొబైల్ ఇది డెస్క్టాప్ ఎంత ఉంది, 87 ఉంది డెస్క్టాప్. ఇక్కడ పర్ఫార్మెన్స్ డెస్క్టాప్ 87 అండ్ మొబైల్ పెర్ఫార్మెన్స్ వచ్చేసి 56. ఇవి ఎక్కడ తెలుస్తాయి అంటే మనకి స్పీడ్ టెస్ట్లో తెలుస్తాయి. లైక్ ఇక్కడ మనకి 87 ఉంది, ఎస్సీఓ 100 ఉంది. లైక్ ఈ మొబైల్ దాంట్లో కూడా ఎస్సీఓ బాగానే ఉంది, కానీ పెర్ఫార్మెన్స్ అనేది మనకి తక్కువ ఉంది. అంటే మొబైల్లో కొంచెం స్లోగా లోడ్ అవుతుంది మన వెబ్సైట్. ఇది చెక్ చేయాలి ఫస్ట్. మీకు వెబ్సైట్ రాగానే మీరు చేయాల్సిన ఈ టూల్స్ యూజ్ చేసి ఇది చేయాలి. అండ్ డెస్క్టాప్ స్కోర్ ఎంత ఉందంటే 100 ఉంది, మొబైల్ స్కోర్ కూడా 100 ఉంది. తర్వాత వెబ్సైట్ ఏ టెక్నాలజీలో చేశారు అనడానికి మనము ఈ బిల్డ్ విత్ వెబ్సైట్లోకి వెళ్తాం. వచ్చేసి ఇప్పుడు ఈ వెబ్సైట్లోకి వెళ్ళేస్తే మనకి కింద ఒక నిమిషం తీస్తాం. ఈ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఉంది కదా, ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఇక్కడ వర్డ్ ప్రెస్ అని వచ్చింది. ఏదన్నా మనకి కోడింగ్ సైట్స్ అనుకోండి, కోడ్ వచ్చేస్తుంది ఇక్కడ. లైక్ జావా స్క్రిప్ట్ కానీ, బూస్ట్ ట్రాప్ కానీ, హెచ్టిఎంఎల్ కానీ, జావా కానీ, .NET కానీ, ఇంకా ఏ టెక్నాలజీ యూజ్ చేసినా ఆ టెక్నాలజీ నేమ్స్ ఇక్కడ వస్తాయి. వర్డ్ ప్రెస్ అయితే ఇక్కడ వర్డ్ ప్రెస్ వస్తుంది. ఇది వచ్చేసి బిల్డ్ విత్ వెబ్సైట్లో చేస్తాం. ఇక్కడ చూసి మనం ఇది ఏ వెబ్సైట్లో చేసింది అంటే మనకి వర్డ్ ప్రెస్. ఈ వర్డ్ ప్రెస్లో చేస్తుంది ఇది. ఈ మొత్తం బేసిక్ డీటెయిల్స్, మన వెబ్సైట్ డీటెయిల్స్, మన వెబ్సైట్ డెస్క్టాప్ పెర్ఫార్మెన్స్, మొబైల్ పెర్ఫార్మెన్స్, డెస్క్టాప్ స్కోరు, మొబైల్ ఎస్ఈఓ స్కోర్ ఎంత ఉంది అనేది వెబ్సైట్ స్పీడ్ టెస్ట్లో చేస్తాం. వెబ్సైట్ స్కోరు ఇదనేమో మనకి ఐవెబ్ చెక్లో చేస్తాం. ఇది వచ్చేసి బిల్డ్ విత్. ఇది ఈ ఒక్కటే మన టెక్నాలజీ ఒకటి తెలుసుకోవడానికి యూజ్ చేస్తాము. ఈ తర్వాత ఈ బిల్డ్ విత్ టూల్తో మనకి ఇంకా పని లేదు. నెక్స్ట్ మనకి ఈ ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ ఇక్కడ వచ్చేసి వెబ్సైట్ ఆడిట్ అండ్
వెబ్సైట్ పేజ్ చెక్ లిస్ట్ ఆడిట్, ఇక్కడ వచ్చేసి కంటెంట్ ఆడిట్ అండ్ ఎస్సీఓ ఆడిట్. మనకి మేజర్గా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఎస్సీఓ ఆడిట్ చేయాలి. ఈ ఎస్సీఓ ఆడిట్ చేస్తే మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మనకు వచ్చేస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఎస్సీఓ ఆడిట్ చేయాలి. ఈ ఎస్సీఓ ఆడిట్ చేయాలి అంటే మన వెబ్సైట్ని ఈ ఐవెబ్ చెక్ టూల్లో చెక్ చేసుకుంటాం. ఫస్ట్ మనకి టైటిల్, ఇక్కడ మనకి టైటిల్ ఉంది. ఇక్కడ టైటిల్ వచ్చేసి మనకి 60 క్యారెక్టర్స్ ఉండాలి కదా మెటా టైటిల్. ఇక్కడ ఒక 62 క్యారెక్టర్స్ ఉంది. నో ప్రాబ్లం, దానికి మనకు ఒక 2 క్యారెక్టర్స్ ఎక్స్ట్రా ఉన్నా కూడా ఏం కాదు. బట్ ఇది ఓకే. మనకి ఇక్కడ మనం డిస్క్రిప్షన్లో టైటిల్ ఇది వచ్చి ఎవరు రెస్పాన్సిబుల్ అంటే దీనికి ఎస్సీఓ పర్సన్. ఒకవేళ టైటిల్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎస్సీఓ పర్సన్ రిజాల్వ్ చేస్తాడు. లైక్ డిస్క్రిప్షన్, టైటిల్ అంటే గుడ్, ఇంకా డిస్క్రిప్షన్, దీని కింద మనకి డిస్క్రిప్షన్ ఉంటుంది. ఈ డిస్క్రిప్షన్ కూడా 160 క్యారెక్టర్స్ ఉండాలి. బట్ 171 వచ్చినాయి. బట్ ప్రాబ్లం ఏం లేదు. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఎక్స్ట్రా ఉన్న క్యారెక్టర్స్ కనపడవు. బట్ దీన్ని మనం కట్ చేయడానికి కరెక్ట్గా లేదని చెప్పి దీనిలో 171 క్యారెక్టర్స్కి వదిలేసాం. లేదంటే దాన్ని రీరైట్ చేసుకుని 160 కూడా రాసుకోవచ్చు. లైక్ ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడైతే మనకి గ్రీన్ టిక్ ఉంది, ఇది మనకి ప్రాబ్లం లేదు కాబట్టి ఇక్కడ గుడ్. నెక్స్ట్ మన వెబ్సైట్ యూఆర్ఎల్. ఈ వెబ్సైట్ యూఆర్ఎల్ అంటే ఇక్కడ యాడ్ చేసాము డిస్క్రిప్షన్లో. ఈ వెబ్సైట్ యూఆర్ఎల్లో కొన్నిసార్లు స్పెషల్ క్యారెక్టర్స్ కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. కొన్నిసార్లు యూఆర్ఎల్ మంచిగా ఉండదు. అలాంటప్పుడు ఆ యూఆర్ఎల్ కరెక్ట్గా ఉందా లేదో చూసుకోవాలి. ఈ యూఆర్ఎల్ కరెక్ట్గానే ఉంది కాబట్టి ఇట్స్ ఓకే. అండ్ నెక్స్ట్ హెడ్డింగ్స్. ఈ హెడ్డింగ్స్ మనం ఎక్కడున్నాయి ఇక్కడ చూడాలి. లైక్ కిందకు వచ్చినాక ఇక్కడ హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, హెడ్డింగ్స్లో మనం ట్యాగ్స్ డిస్కస్ చేసుకున్నాం కదా, H1 to H6. ఇక్కడ మనకి H1 ట్యాగ్ అనేది ఒకటి ఉండాలన్నమాట. మనం ఇది హోమ్ పేజీకి రిలేటెడ్గా మాత్రమే, హోమ్ పేజ్కి రిలేటెడ్గా H1 ట్యాగ్ ఉంది. ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఆండ్రాయిడ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్ తెలుగు అన్నది H1 ట్యాగ్ కింద వచ్చిందనమాట. కొన్నిసార్లు ఇక్కడ ఏమవుతుందంటే 2-3 వస్తాయి ట్యాగ్స్, అప్పుడు అన్నీ రిమూవ్ చేసుకుని ఒకటి మాత్రమే ఉండాలి. H1 ట్యాగ్ మాత్రం కంపల్సరీగా ఒక్కటే ఉండాలి, అది రూల్. ఇక్కడ చూసుకుంటే మనకు ఒకటే ఉంది, ఇట్స్ ఓకే. కొన్నిటికి అసలు ఉండదు. ఇవన్నీ హెడ్డింగ్ ఉంది, గూగుల్లోనే నో నీడ్ టు ఉంటాయండి టూల్స్ ప్రాపర్ అన్ని హెడ్డింగ్స్, నీడ్ టు వెతుక్కోవాలి. యాడ్ ప్రాపర్ హెడ్డింగ్ అని ఉంది కదా, ఇక్కడ మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది అవసరం లేదు. సరే. గూగుల్లోనే ఉంటాయి, మనం చెక్ చేసుకోవాలి, తీసుకోవాలి. నేను ఇవి క్లాస్ అయిపోయినాక లింక్స్ షేర్ చేస్తాను. తర్వాత H2, H3, H4 ఎన్ని ఉన్నా కూడా మనకేం ప్రాబ్లం లేదు. కానీ H1 మాత్రం ఒకటే ఉండాలి. ఇక్కడ గుడ్, బాగానే ఉంది. ఇక్కడ ఒకవేళ 2-3 ఉన్నా, ఒకవేళ లేకపోయినా మీరు డిస్క్రిప్షన్లో ఏం చేయాలంటే 3 ఉన్నాయి అనుకో, నీడ్ టు రిమూవ్ ఎక్స్ట్రా 2 హెడ్డింగ్స్ ఆర్ నీడ్ టు యాడ్ H1 ట్యాగ్ అని ఇక్కడ మనము డిస్క్రిప్షన్ ఇస్తాం. వీటిని చూసి మనం ఇంకా నెక్స్ట్ వెబ్సైట్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది చెక్ చేసుకుంటాం. తర్వాత నెక్స్ట్ ఇమేజెస్. ఇమేజెస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఇక్కడ ఉన్న ఇమేజెస్ ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి. ఇక్కడ ఇమేజెస్లో మనకి ఏం కనిపిస్తుందంటే నెంబర్ ఆఫ్ ఇమేజెస్ 46 ఇమేజెస్ ఉన్నాయి. బట్ టోటల్గా 17 మనకి ఆల్ట్ ట్యాగ్ మిస్ ఉన్నాయి. ఇవి మీరు రాయొచ్చు. నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎన్ని ఉన్నాయి, లైక్ ఇమేజెస్ వచ్చేసి 46 ఉన్నాయి. 3 అంటే ఇక్కడ 3 ఇమేజెస్ మిస్సింగ్ ఉంది, 17 ఇమేజెస్ మిస్సింగ్ ఆల్ ట్యాగ్ అని ఇక్కడ రాస్తాం. బట్ ఈ 17 ఇమేజెస్ మన వెబ్సైట్ రిలేటెడ్ కాదు, ఎక్స్ట్రా వాళ్ళు ఇచ్చిన ఇమేజెస్ అవి. అవి నేను రిమూవ్ చేయకపోవడం వల్ల ఇక్కడ మనకి 17 ఇమేజెస్ కనిపిస్తున్నాయి. కానీ ఈ ఇమేజెస్ ఏవి కూడా మన వెబ్సైట్లో లేవు, ఆల్రెడీ చెక్ చేస్తున్నాము. బట్ వేరే వెబ్సైట్కి ఇచ్చినప్పుడు దాంట్లో మీరు అన్నీ యాడ్ చేయండి, అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. మన వెబ్సైట్లో అయితే ఇవి ఎక్స్ట్రా ఇమేజెస్ అనమాట. ఇప్పుడు ఆల్ట్ ట్యాగ్ మిస్ అయిన ఈ 17 ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఈచ్ అండ్ ఎవ్రీ ఇమేజ్కి మనం ఆల్ట్ ట్యాగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ ఆ ఇమేజెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కీవర్డ్ డెన్సిటీ.
కీవర్డ్ డెన్సిటీ ఎంత ఉందో చూసుకోవాలి. లైక్ ఈ కీవర్డ్ డెన్సిటీ వచ్చేసి మనకి గ్రీన్ కలర్లో ఉంది. ఓకే, గుడ్. అంటే కీవర్డ్ డెన్సిటీ పర్సంటేజెస్ ఇలా ఉన్నాయి చూడండి. మార్కెటింగ్ అండ్ డిజిటల్, ఎస్సీఓ, ట్రైనింగ్, ఇట్లా సింగిల్ వర్డ్స్కి కీవర్డ్ డెన్సిటీ చూపిస్తుంది. ఇక్కడ మనకి కీవర్డ్ డెన్సిటీ ఓకే, గుడ్. అండ్ ఫెవికాన్. ఫెవికాన్ అంటే మనకి ఆ, ఇక్కడ టాప్లో వస్తుంది కదా, ఇక్కడ ఈ ఈ టిక్ మార్క్ ఉంది కదా, ఇది ఫెవికాన్. లైక్ ఇక్కడ వచ్చేసి చాట్ జీపీటీకి వచ్చేసి ఫ్లవర్ టైప్లో ఉంది, ఇది ఫెవికాన్. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ లింక్ లాగా ఉంది కదా, ఇక్కడ ఇది ఫెవికాన్. ఇట్లా మనకి ఇవన్నీ కూడా మనకి ఫెవికాన్స్ ఇక్కడ టాప్లో ఈ కార్నర్లో వచ్చేవి. ఆ, అవి ఎలా ఉన్నాయి అంటే క్లియర్గా ఉన్నాయా లేవా అని చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి ఫెవికాన్ వచ్చింది. ఈ ఫెవికాన్ హై రిజల్యూషన్ అంటే మంచిగానే ఉంది. అక్కడ ఇక్కడ మనకి బాగుంటే ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది, లేకపోతే రాదు. ఓకే, గుడ్. తర్వాత ఇక్కడ వరకు ఏంటంటే మనకి ఆన్ పేజీకి సంబంధించిన ఆడిట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనకి టెక్నికల్ ఎస్సీఓ. ఈ టెక్నికల్ ఎస్సీఓలో మనకి రోబో.టీఎక్స్టీ ఫైల్. ఈ రోబో.టీఎక్స్టీ ఫైల్ ఉందా లేదా అంటే ఇది ఆల్రెడీ మనకి ఉంది. ఇక్కడ రోబో.టీఎక్స్టీ ఫైల్. ఈ రోబో.టీఎక్స్టీ ఫైల్ అనేది ఆల్మోస్ట్ ఉంటుంది, బట్ కావాలంటే మనం మోడిఫై చేసుకుంటాం దీన్ని. ఈ రోబో.టీఎక్స్టీ ఫైల్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మన వెబ్సైట్ని సెర్చ్ ఇంజిన్ వచ్చి ఏ ఏ పేజెస్ క్రాల్ చేయాలి, ఏ పేజెస్ని క్రాల్ చేయకూడదు అని చెప్తుంది అనమాట ఈ రోబో.టీఎక్స్టీ ఫైల్. ఈ ఫైల్ వచ్చేసి హోమ్ పేజీ క్రాల్ చేయండి, అబౌటస్ క్రాల్ చేయండి, అలాగే అడ్మిన్ లాగిన్స్ కానీ లేకపోతే ఇంకేమన్నా యూజర్కి అవసరం లేని పేజెస్ ఉంటే అవి క్రాల్ చేయొద్దు అని మనకి ఇండికేషన్ ఇస్తుంది ఈ రోబో.టీఎక్స్టీ ఫైల్. ఇది ఉందా లేదా చెక్ చేసుకుంటే ఇట్స్ ఓకే ఉంది. నెక్స్ట్ ఇది ఉంది కాబట్టి ఓకే. ఒకవేళ లేకపోతే నో అని చెప్పి ఇక్కడ రాసి నీడ్ టు క్రియేట్ అని రాయండి. ఇది ఎవరు క్రియేట్ చేస్తారంటే డెవలపర్స్. అండ్ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ ఇప్పుడైతే మనం చేస్తున్నాం, కానీ ఇంతకుముందు డెవలపర్స్ చేసి ఇచ్చేవాళ్ళు. కోడింగ్ సైట్కి డెవలపర్సే చేసిస్తారు, ఓన్లీ వర్డ్ ప్రెస్ సైట్కి మనం చేస్తాం. ఇక్కడ మనకి ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్, ఈ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ ఉంది. ఈ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ ఓకే. ఇక్కడ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ ఉంది కాబట్టి ఎస్. ఈ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ ఏం చేస్తుంది అంటే ఎన్ని పేజెస్ స్క్రాల్ చేయాలి, ఏ పేజెస్ స్క్రాల్ చేయాలి, ఏవి వద్దు అనేది రోబో.టీఎక్స్టీ ఫైల్ చెప్తే ఎన్ని పేజెస్ స్క్రాల్ చేయాలి, ఎన్ని పేజెస్ గూగుల్కి ఇండెక్స్ చేయాలి అనేది ఈ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ డిసైడ్ చేస్తుంది. ఇది ఉందా లేదా అంటే ఓకే, ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ ఉంది, గుడ్. ఇన్ కేస్ లేదనుకోండి మనం క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఈ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేద్దాము ఆఫ్టర్ క్లాస్. నెక్స్ట్ బ్రోకెన్ లింక్స్. మన వెబ్సైట్లో ఏమైనా బ్రోకెన్ లింక్స్ ఉన్నాయా లేదా, ఏదైనా బ్రోకెన్ లింక్స్ ఉంటే మన వెబ్సైట్ పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది కాబట్టి బ్రోకెన్ లింక్స్ ఉండకూడదు. గుడ్, నో బ్రోకెన్ లింక్స్ ఫౌండ్. బ్రోకెన్ లింక్స్ ఏం లేవు కాబట్టి మనకి గుడ్. అండ్ వెబ్సైట్ స్పీడ్, పేజ్ స్పీడ్ ఎంత ఉంది, ఈ పేజ్ స్పీడ్ వచ్చేసి మనకి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. పేజ్ స్పీడ్ వచ్చేసి 79% ఉంది, యావరేజ్ ఉందన్నమాట. ఇక్కడ యావరేజ్ ఇక్కడ వచ్చేసి నీడ్ టు ఇంక్రీజ్. అండ్ W3C వ్యాలిడేషన్స్, ఇది కోడింగ్ రిలేటెడ్, ఇది మనకు అంత ఏం చెయ్యము దీన్ని, బట్ ఏమన్నా వ్యాలిడేషన్స్ ఉన్నాయేమో చూద్దాం. ఇక్కడ వచ్చేసి డేటా అనేది కనిపించట్లేదు, మనకి పెయిడ్ వర్షన్ అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికి. ఇది ఒక దాన్ని లీవ్ ఇట్. నెక్స్ట్ సోషల్ మీడియా యాక్టివిటీస్. ఈ సోషల్ మీడియా యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, పూర్గా ఉన్నాయా యాక్టివ్గా ఉన్నాయా అనేది చూద్దాం. బట్ ఇక్కడ మనకు వచ్చేసి సోషల్ మీడియా ఇండికేటర్స్ అనేవి మనకి ఇక్కడ కనిపించవు, మనం పెయిడ్ వర్షన్కి వెళ్తేనే కనిపిస్తాయి. ఇక్కడ వచ్చేసి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షనే కావాలన్నమాట, అందుకని ఇక్కడ చూపించదు. దీనికోసం మనం ఏం చేస్తామంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి ఇక్కడ సోషల్ మీడియా ఇవన్నీ ఓపెన్ చేసి
ఫాలోవర్స్ ఎలా ఉన్నారు ఇవన్నీ చెక్ చేసుకొని ఓకే ఫాలోవర్స్ మంచిగా ఉన్నారు ఓకే అంటాం లేకపోతే నీడ్ టు ఇంప్రూవ్ అని రాసేస్తాం ఇక్కడ. సో అలాగే రోజు సోషల్ మీడియా పోస్టులు కంటెంట్ వెళ్తుందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్గా చెక్ చేసుకోవాలి. ఇక్కడ సోషల్ మీడియా యాక్టివిటీస్ మాన్యువల్గా చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఈరోజు పోస్ట్ చేసిన కంటెంట్ ఉందా లేదా లేకపోతే ఎన్ని డేస్ కింద పోస్ట్ చేసిన కంటెంట్ ఉంది ఈ డీటెయిల్స్ అన్నీ చూసుకుంటే మనకి ఓకే డైలీ పోస్ట్ యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి ఓకే బట్ నీడ్ టు ఇంక్రీజ్. తర్వాత హెచ్టిఎంఎల్ రేషియో. ఈ హెచ్టిఎంఎల్ రేషియో అనేది మనకి యావరేజ్గా ఉంది. మనకి ఎంత ఉండాలి అంటే 10 to 20 20 అబోవ్ ఉండాలన్నమాట. ఐడియల్ అంటే 20 అబోవ్ ఉండాలి. మనకి 11 ఉంది. బట్ అందుకని యావరేజ్ అని చూపిస్తుంది. బట్ ఈ హెచ్టిఎంఎల్ కోడింగ్ అనేది ఇంప్రూవ్ చేయాలి. బట్ దీన్ని మనకేం అంత ఇంపాక్ట్ పడదు కాబట్టి ఇట్స్ ఓకే వదిలేయచ్చు. తర్వాత యూఆర్ఎల్ కెనానికలైజేషన్. ఈ యూఆర్ఎల్ కెనానికలైజేషన్ అంటే స్టార్టింగ్లో మనం డిస్కస్ చేసుకున్నాము. లైక్ మన వెబ్సైట్లో డూప్లికేట్ కంటెంట్స్ని అవాయిడ్ చేయడానికి మనం యూఆర్ఎల్ కెనానికలైజేషన్ యూజ్ చేస్తాం. ఇది ఉందా లేదా కెనానికల్ ట్యాగ్ ఇక్కడ యూఆర్ఎల్ కెనానికలైజేషన్ ఎస్ www.srisha.digital.in అండ్ srisha.digital.in రెండు ఉన్నాయన్నమాట. ఇవి రెండు మనకి డూప్లికేట్ కంటెంట్ అవాయిడ్ చేయడానికి యూజ్ చేస్తాం. లైక్ ఇప్పుడు ఏంటంటే రెండు సేమ్ వెబ్సైటే కానీ అది మనకు తెలుసు www యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా రెండు మన వెబ్సైట్ అని కానీ గూగుల్కి తెలియదు. ఈ రెండు డిఫరెంట్ వెబ్సైట్స్ అనుకుంటుంది. ఈ వెబ్సైట్లో ఉన్న కంటెంట్ ఈ వెబ్సైట్లో ఉంది కాబట్టి ఈ వెబ్సైట్ డూప్లికేట్ అని చెప్పి డిసైడ్ చేస్తుంది. అంటే ఒక వెబ్సైట్లో టూ టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ ఇస్తే ఒకటి డూప్లికేట్ ఒకటి ఒరిజినల్ అనుకుంటుంది. అలా అనుకోకుండా ఉండడానికి మనం యూఆర్ఎల్ కెనానికలైజేషన్ ఇస్తాం. అలా అనుకోకుండా ఉండడానికి ట్యాగ్ అనేది మనం ఫస్ట్ మనం యాడ్ చేసేటప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళేసి అక్కడ కెనానికలైజేషన్ అయితే ఇస్తాము. అది కూడా ఒకసారి నేను ఎక్కడ ఇస్తారో చూపిస్తాను పోస్టులు చేసేటప్పుడు. ఇది ఏంటండి కెనానికలైజేషన్ అంటే? అడుగుతారు డూప్లికేట్ కంటెంట్ అవాయిడ్ చేయడానికి కదా. అదే మన వెబ్సైట్ మన వెబ్సైట్ డూప్లికేట్ అంటే టూ పార్ట్స్ ఉంటాయి కదా. లైక్ ఇప్పుడు వచ్చేసి మనకి ఇదొక వెబ్సైట్ ఇదొక వెబ్సైట్ లాగా తీసుకుంటుంది గూగుల్. ఇక్కడ ఎందుకు అంటే ముందు www లేదు ఇక్కడ వచ్చేసి వచ్చింది. ఇప్పుడు మనకి ఇదేం తెలుసు అంటే మనకు రెండు ఒకటే అని మనకు తెలుసు కానీ గూగుల్కి తెలియదు. ఇది వేరే వెబ్సైట్ ఇది వేరే వెబ్సైట్. ఫస్ట్ ఈ వెబ్సైట్ లాంచ్ చేసాము సెకండ్ ఈ ఫార్మాట్లో టైప్ చేసామంటే ఇది డూప్లికేట్ కంటెంట్ అనుకుంటుంది. రెండిట్లో సేమ్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండడానికి మనం ఈ కెనానికల్ ట్యాగ్ అనేది ఇస్తాం. అందుకు ఇది ఎక్కడ ఇస్తాము అనేది మనము వెబ్సైట్లో ఒకసారి నేను మళ్ళీ ఆన్ చేసినప్పుడు చూపిస్తాను. దాంట్లో లైక్ ఈ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ ఇవన్నీ క్రియేట్ చేస్తాం కదా అప్పుడు చూపిస్తాను వాటిని. ఇంకా నెక్స్ట్ ఫస్ట్ జస్ట్ ఈ వర్డ్స్ కొంచెం గుర్తుపెట్టుకుంటే మనకి చాలు అనమాట. ఇంకా నెక్స్ట్ నుంచి మనము వర్క్ చేసేటప్పుడు ఇంకా ఆటోమేటిక్గా అవే అర్థమవుతాయి. తర్వాత ఇందాక మనం ఆల్రెడీ పెర్ఫార్మెన్స్ చూసాము. డెస్క్టాప్ పెర్ఫార్మెన్స్ ఎంత ఉంది 86 87 అనుకుంటా. అండ్ మొబైల్ పెర్ఫార్మెన్స్ వచ్చేసి 56 ఇట్లా ఉన్నాయి. తర్వాత వెబ్సైట్ ఎనాలిటిక్స్. ఈ వెబ్సైట్ ఎనాలిటిక్స్ ఉందా లేదా ఒకవేళ ఉంటే ఇట్స్ ఓకే లేకపోతే మనం క్రియేట్ చేయాలి. వెబ్సైట్ ఎనాలిటిక్స్ ఉంది. అండ్ నెక్స్ట్ ఓకే ఎస్ కస్టమ్ 404 ఇది కంపల్సరీ మన వెబ్సైట్కి. ఈ 404 ఎర్రర్ పేజీ ఉందో లేదో కూడా చెక్ చేసుకోవాలి. ఒకవేళ లేకపోతే క్రియేట్ చేయాలి. ఆల్రెడీ ఉంది. ఇది మనకు ఒకవేళ ఉందా లేదా అనేది వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి
రీషో డిజిటల్స్ అని యాడ్ చేసాము. ఇప్పుడు ఒక బ్లాగ్ ఉంది. ఈ బ్లాగ్ ఓపెన్ చేసాం. ఇప్పుడు మనకి ఇక్కడ బ్లాగ్ వచ్చింది. ఇందులో ఒక లెటర్ మిస్ చేసి మనం ఎంటర్ చేస్తే మనకి ఇప్పుడు ఏంటంటే ఎర్రర్ 404 అని వచ్చింది. ఈ ఎర్రర్ 404 వస్తే ఇక్కడ చూడు, దిస్ దట్ పేజ్ కెనాట్ బి ఫౌండ్, ఈ పేజ్ మనకి కనిపించట్లేదు. మనం బ్యాక్ టు హోమ్ అంటే హోమ్ పేజీకి వెళ్ళాలన్నమాట. ఈ హోమ్ పేజీకి వెళ్ళమని చెప్తుంది ఇది. దానికోసం అనేసి మనకు కంపల్సరీగా 404 ఎర్రర్ పేజీ అనేది ఉండాలి. ఒక చిన్న మిస్టేక్ అయినా కూడా ఎర్రర్ చూపించాలి. ఓకే, ఇది ఎర్రర్ ఉందా లేదని. అంటే మనకు పేజీ ఉంది కాబట్టి ఆ, ఓకే, ఎస్. ఓకే. ఒక్క నిమిషం. ఇక్కడ వరకు మనం టెక్నికల్ ఎస్ఈఓ ఆడిట్ అనేది కంప్లీట్ చేసాం. ఇప్పుడు వచ్చేసి మనకి హాఫ్ పేజీ ఎస్ఈఓ. ఇప్పుడు ఈ హాఫ్ పేజీ ఎస్ఈఓ మనకి మేజర్గా ఏంటంటే డొమైన్ అథారిటీ, పేజీ అథారిటీ, బ్యాక్ లింక్స్. ఈ డొమైన్ అథారిటీ ఏముంది కానీ ఇది చిన్నగా ఉన్నా దాని వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది. డొమైన్ అథారిటీ చెక్కర్ ఇది వచ్చేసి మనకి ఒక్క వెబ్సైట్కి మాత్రమే ఇస్తుంది. ఇందాక ఇది క్లోజ్ అయిపోయింది. ఈ డొమైన్ అథారిటీ చెక్కర్ మనకి కొన్ని టూల్స్ ఉన్నాయి, ఫ్రీ టూల్స్, ఏదైనా చెక్ చేసుకోవచ్చు. బట్ ఈ మౌజ్ అనేది కొంచెం ట్రస్టబుల్, బట్ అది ఎంతవరకు ఇస్తుందో చూసుకొని తీసుకోవాలి. పెయిడ్ టూల్స్ చేసేసారు మ్యాక్సిమం, మనకు అన్నీ క్లియర్గా రావట్లేదు. ఇక్కడ కొన్ని టూల్స్ ఉన్నాయి. ఇందులో మన వెబ్సైట్ యొక్క డొమైన్ అథారిటీ అవన్నీ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ మౌజ్లు 3 టూల్స్లో వేస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇందాక ఆ టూల్ అయితే మనకు మొత్తం ఒకే ప్లేస్లో ఇస్తుంది కానీ ఈ టూల్స్ అన్నీ ఇవ్వవు. ఇక్కడ వచ్చేసి డొమైన్ అథారిటీ 6 ఉంది. లింకింగ్ రూట్ డొమైన్స్ 21 ఉన్నాయి, బట్ ఇవి మనకు అన్నీ కరెక్ట్గా రావు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే డొమైన్ అథారిటీ 6 ఉంది కదా, ఇక్కడ వచ్చేసి పేజీ అథారిటీ 20 ఉందన్నమాట దీనికి. నెక్స్ట్ ఈ టూల్లో చూద్దాం ఈ టూల్ ఎలా ఇచ్చింది అనేది. ఇక్కడ వచ్చేసి డొమైన్ అథారిటీ మనకి 6 ఉంది. ఇక్కడ వచ్చేసి పేజీ అథారిటీ వచ్చేసి 31 ఉంది. ఎక్స్టర్నల్ లింకింగ్ పేజెస్ వచ్చేసి 1561 ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఎక్స్టర్నల్ లింకింగ్ డొమైన్స్ 1965 ఉన్నాయి. ఇట్లా ఇక్కడి నుంచి కూడా మనం డొమైన్ అథారిటీ, పేజీ అథారిటీ చూసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఇంకొకటి, ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి, డొమైన్ అథారిటీ 6 ఉంది, పేజీ అథారిటీ 20 ఉంది. స్పామ్ స్కోర్ వచ్చేసి మనకు 1% ఉంది. బట్ ఇవి 3 తీసుకుందాం. బట్ ఈ 3 టూల్స్లో చెక్ చేసిన 31 ఉంది కానీ, బట్ ఇక్కడ వచ్చేసి 20 ఉంది. మ్యాక్సిమం ఇదే కరెక్ట్ కాబట్టి ఇది తీసుకుందాం. లైక్ ఇక్కడ వచ్చేసి డొమైన్ అథారిటీ 6, పేజ్ అథారిటీ 20, బ్యాక్ లింక్స్కి ఇంకొక టూల్ చెక్ చేద్దాము, బ్యాక్ లింక్ చెక్కర్ టూల్. ఈ బ్యాక్ లింక్ చెక్కర్ టూల్ని తీసుకొని ఒక నెయిల్ బటన్, ఇది ఓవర్ సజెస్ట్.
ఇక్కడ వచ్చేసి మనకి 1097 లైక్ మనకి 970 ఎక్స్టర్నల్ బ్యాక్లింక్స్ ఉన్నాయన్నమాట. ఇది మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇందాక దాంట్లో కూడా చూపించింది మనకి, బట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇంకొకటి యూస్ చేసుకున్నాం. లైక్ ఎక్స్టర్నల్ బ్యాక్లింక్స్ వచ్చేసి 1970 ఎక్స్టర్నల్ వెబ్సైట్స్ నుంచి వచ్చినాయి అనమాట. 1000 సైట్స్ నుంచి మనకి బ్యాక్లింక్స్ వచ్చినాయి. ఇక్కడ యాడ్ చేసుకున్నాం. ఈ మనం ఆఫ్ పేజ్ యాక్టివిటీస్లో మనం వర్క్ చేసే వర్క్కి డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ, బ్యాక్లింక్స్ ఇవి మూడు మనకు వచ్చే రిజల్ట్స్. ఆన్ పేజీలో వచ్చేసి మనం కంటెంట్, డిస్క్రిప్షన్ ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ట్రాఫిక్ ఇవన్నీ వస్తాయి. బట్ ఆఫ్ పేజీలో చేస్తే మనకి ఈ మూడు రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇంక ఇక్కడ ఒకటి ఫేస్బుక్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇంకా నీడ్ టు ఇంప్రూవ్. ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో ఎంతమంది ఉన్నారు, ఇట్లా యూట్యూబ్లో ఎంతమంది ఉన్నారు చెక్ చేసుకొని ఇక్కడ యాడ్ చేస్తాం. లైక్ ఇక్కడ ఫేస్బుక్ ఓపెన్ చేస్తే మనకి ఎంతమంది ఉన్నారు చూస్తే 21 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ రాస్తాం. సమ్ టెక్స్ట్ ఇక్కడ మనకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అనేది ఇక్కడ రాస్తాం. లైక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఎంతమంది ఉన్నారు ఫాలోవర్స్ చెక్ చేసుకొని యూట్యూబ్కి ఎంతమంది ఉన్నారు. ఇది మనకి టోటల్గా ఎస్సీఓ ఆడిట్. ఈ ఎస్సీఓ ఆడిట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి వెబ్సైట్ పేజీ ఆడిట్ చెక్ లిస్ట్. ఈ వెబ్సైట్ పేజీ ఆడిట్ చెక్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్. ఇక్కడ మనకి వెబ్సైట్ ఉంది కదా, ఫస్ట్ హోమ్ పేజీ క్లిక్ చేసాను. ఈ హోమ్ పేజీ క్లిక్ చేసినాక ఇక్కడ వ్యూ పేజ్ సోర్స్ కానీ కంట్రోల్ యూ కానీ ఏది టైప్ చేసినా పర్లేదు. ఇక్కడ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అనే టైటిల్ ఉంది, అండ్ నెక్స్ట్ డిస్క్రిప్షన్ కూడా ఉంది. ఇక్కడ ఒకవేళ మీకు ఇక్కడ కనిపించలేదు అనుకోండి, కంట్రోల్ ఎఫ్ టైప్ చేసి టైటిల్ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ టైటిల్ కనిపిస్తుంది. ఆటోమేటిక్గా టైటిల్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. ఇవి రెండు చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని ఇవి ఉంది అనుకోండి, ఇక్కడ యాడ్ చేస్తాం అన్నమాట. వెబ్సైట్ టైటిల్ క్లియర్గా టైటిల్ ఉందా అంటే ఇక్కడ పేజీ టైటిల్, మెటా టైటిల్ రెండు ఉంటాయి. పేజీ టైటిల్ అంటే ఇది మన పేజ్ టైటిల్, పేజ్లో కనిపిస్తుంది. మెటా టైటిల్ అంటే కోడింగ్లో కనిపిస్తుంది. ఇవి రెండు క్లియర్గా ఉన్నాయా లేదా, అలాగే మెటా డిస్క్రిప్షన్ క్లియర్గా ఉందా లేదా, ఓకే స్పెల్లింగ్ గ్రామర్ మిస్టేక్లు ఏమైనా కనిపించినాయి అంటే నో, అండ్ బ్రోకెన్ లింక్స్ ఉన్నాయా అంటే నో, నో బ్రోకెన్ లింక్స్. ఇట్లా బ్రోకెన్ లింక్స్ ఉన్నాయి. ఇవన్నీ చెక్ చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి తర్వాత అబౌట్ పేజీలోకి వెళ్ళాక ఈ అబౌట్ పేజీ కాపీ చేసుకొని
ఇక్కడ యాడ్ చేయి. నెక్స్ట్ కంట్రోల్ యూ అబౌట్ అస్కి టైటిల్ అబౌట్ అస్ ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ అబౌట్ అస్కి డిస్క్రిప్షన్, ఇక్కడ ఈ డిస్క్రిప్షన్ అనేది ఉంది ఇక్కడ. ఇక్కడ ఓకే మనకి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ యాడ్ చేస్తాం. ఓకే మనకి టైటిల్ ఉంది, మెటా టైటిల్ ఉంది, మెటా డిస్క్రిప్షన్ ఉంది, అండ్ గ్రామర్ స్పెల్లింగ్ మిస్టేక్స్ అండ్ గ్రామర్ లైక్ బ్రోకెన్ లింక్స్, నో బ్రోకెన్ లింక్స్. ఇట్లా మొత్తం పేజెస్ అన్నిటికీ ఆడిట్ చేయాలి. బట్ మీకు ఎన్ని కుదిరితే అన్ని చేయొచ్చు. ఇక్కడ అన్ని పేజెస్ అనమాట, అబౌట్ అస్, కెరియర్స్, సర్వీసెస్, డీటెయిల్స్ అన్నీ కూడా మీరు యాడ్ చేయొచ్చు. బ్లాగ్ రిలేటెడ్, ఇట్లా ఈ బ్లాగ్స్ కూడా ఏమున్నాయో లేవో, బ్లాగ్ క్లిక్ చేశారు దీనికి ఉందా లేదా చెక్ చేసుకోవడం లైక్. అండ్ ఇక్కడ మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ ఉన్నాయా లేదు. ఈ బ్లాగ్ ఏ పేజీకి అయితే మనం మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ కావాలనుకుంటున్నాం ఆ పేజీ దగ్గరకు వచ్చి లైక్ రైట్ క్లిక్ ఇచ్చి వ్యూ పేజ్ సోర్స్కి వెళ్ళినా పర్లేదు, లేదా షార్ట్ కట్ గుర్తుపెట్టుకొని డైరెక్ట్గా ఆ పేజీ దగ్గర నుంచి కంట్రోల్ యూ ప్రెస్ చేసినా పర్లేదు, మనకు వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇక్కడ టైటిల్, టైటిల్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి టైటిల్ అండ్ డిస్క్రిప్షన్, ఇవి రెండు ఉన్నాయా లేదా, ఉంటే మళ్ళీ ఎస్ ఇట్లా మీరు పేజెస్ అన్నీ చేయొచ్చు. బట్ ఇక్కడ ఓకే మనకు సర్వీసెస్ అంటే లిమిటెడ్గా ఉంటాయి. అది ఎక్కువ రోజులు అయిందనుకోండి సైట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. బట్ ఎక్కువ రోజులు అయిన సైట్కి మ్యాక్సిమం ఎర్రర్స్ ఉండవు, చాలా వరకు రెక్టిఫై చేసేసి ఉంటారు. బట్ ఈ కామర్స్ సైట్కి చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, చాలా పేజెస్ ఉంటాయి, మనం ఎంతసేపు చేసినా వస్తూనే ఉంటాయి, థౌజండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. కాబట్టి దానికోసం ఏం చేస్తారంటే మెయిన్ పేజెస్ వరకు చెక్ చేసుకోవాలి, అన్నీ అవసరం లేదు. అబౌట్ అస్, సర్వీసెస్, కాంటాక్ట్స్, ఇట్లా కొన్ని మెయిన్ కేటగిరీస్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది, అన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఈ కామర్స్ వెబ్సైట్కి, సర్వీస్ వెబ్సైట్కి ఆల్మోస్ట్ అన్నీ చేయాల్సి ఉంటుంది. బట్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బ్లాగ్స్ ఉన్నాయి మనకి చాలా ఉంటాయి, ప్రతి బ్లాగు చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు కనిపించింది అనుకోండి అప్పుడు మాడిఫై చేసుకోవచ్చు, మిగతాది ప్రాబ్లం ఏం లేదు. అంటే మేజర్గా ఈ కేటగిరీస్లో ఉన్న పేజెస్ అన్నిటికీ చెక్ చేసుకోవచ్చు. ఇట్లా చెక్ చేసేసిన తర్వాత మనకి ఇప్పుడు ఏమైపోయింది, ఎస్సీఓ ఆడిట్ కంప్లీట్ అయింది అండ్ అలాగే వెబ్సైట్ ఆడిట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇవి రెండు వచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి మనం ఈ వెబ్సైట్ ఆడిట్ అండ్ కంటెంట్ ఆడిట్ రెండు కంప్లీట్ ఓకే. చేస్తాం. ఇక్కడి వరకు ఓకేనండి, ఏమైనా డౌట్స్? ఇప్పుడు వెబ్సైట్ క్రియేట్ చేసిన తర్వాత ఇవన్నీ చెక్ చేసుకోవాలండి. వెబ్సైట్ ఆడిట్ క్రియేట్ చేసిన తర్వాత ఇవన్నీ చెక్ అర్థమైంది కదా? చేసుకోవాలి అంతే కదా. ఏంటండి? ఆ, ఇచ్చిన తర్వాత ఆడిట్ ఆడిట్ కాదు, మీకు చేసుకున్నాక వెబ్సైట్ మీ మనం చేతికి ఏమైనా ఇచ్చినప్పుడు చేంజెస్ ఆల్రెడీ ఉంటే కంటెంట్ ఉంటుంది చెయ్యాలండి వెబ్సైట్లో. అంతేనా. ఇచ్చిన వెబ్సైట్ని ఫస్ట్ ఆడిట్ అనేది స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ మనకి కంటెంట్ ఉన్న బ్లాగే ఇస్తారు, ఇచ్చిన దాన్ని చేసిన ఆడిట్ తర్వాత ఇక చేసి అప్పుడు దాంట్లో కంటెంట్ రాసి ఏమేమి ఉన్నాయో అప్డేట్ రెక్టిఫై చేసుకొని చేయాలి హాఫ్ పేజ్ చూసి. యాక్టివిటీస్ చేస్తాం. బట్ మనం ఆ, చూసి చేయాలి. ఇప్పుడు ఇంకా మనకి మీ కంటెంట్ ఇష్టం ఆడిట్ అండి, అండ్ మీకు అంత వర్క్ లేదంటే పేజ్ ఆడిట్ ఉంది, కంప్లీట్ కంటిన్యూ చేయమంటారా? అర్థమవుతుందా ఆ, లేకపోతే రేపు ఇవన్నీ చేస్తారా? గూగుల్లో ఉండే టూల్సే కదండి మొత్తం ఇవన్నీ. అంటే ఇదంతా మళ్ళీ గుర్తు పెట్టుకొని చేయాలంటే కష్టంగా ఉంటే మళ్ళీ అందుకోసం. ఇదొకటి ఇంకొకటి బ్లాగ్ కూడా రాయాలి కదా, ఈ రెండు చేస్తాను అవును, టూల్లో ఉంటాయి చేసిన బట్ నేను తర్వాత. పెడతాను టూల్స్. ఆ, సరే. సరే.
లేకపోతే ఇవి 2 కొంచెం ఏముంది చెప్పేస్తాను. లైక్ ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయండి అయితే. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం వెబ్సైట్ ఆడిట్ చేసినప్పుడు ఇది వచ్చేసి ఇండస్ట్రీ ఆఫరింగ్ ఇమీడియట్లీ క్లియర్ అంటే మన వెబ్సైట్ చూడగానే అది ఏ ఇండస్ట్రీయో తెలుస్తుందా అనేసి. అంటే మనకి ఇది ఈ వెబ్సైట్ చూడగానే ఇండస్ట్రీ తెలుస్తుంది కాబట్టి ఎస్. తర్వాత మొబైల్‌లో ఓపెన్ చేసినా కూడా తెలుస్తుందా అంటే, ఒకసారి మొబైల్‌లో ఓపెన్ చేసి చూసుకుంటే అర్థమవుతది. బట్ మనకి మాక్సిమమ్ వెబ్‌సైట్‌లో ఎలా ఉంటదో మొబైల్‌లో కూడా అలానే ఉంటది. ఎక్కడో రేర్‌గా తప్పితే మనకి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మెయిన్ నావిగేషన్ ఉందా లేదా అనేసి. మెయిన్ నావిగేషన్ అంటే మనకి ఇది ఉంది కదా! ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేవా? అలాగే ఇది మనం మొబైల్‌లో ఓపెన్ చేసినప్పుడు కరెక్ట్‌గా కనిపిస్తుందా లేదా? ఒకసారి వెబ్‌సైట్ మొబైల్‌లో ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. అండ్ కాల్ టు యాక్షన్ ఎవ్రీ పేజ్. కాల్ టు యాక్షన్ బటన్ అంటే మనకి ఈ ప్రతి పేజీలోనూ కాల్ టు యాక్షన్ బటన్ ఉందా అని చెప్తుంది. జస్ట్ హోమ్ పేజీలో క్లిక్ చేసినప్పుడు ఇక్కడ గెట్ స్టార్ట్ అంటే మనకి కాంటాక్ట్ పేజీకి వెళ్ళింది. ఇది కాల్ టు యాక్షన్ బటన్. లైక్ నెక్స్ట్ ఇంకొక అబౌట్ అస్ పేజీకి వెళ్ళినప్పుడు ఉందా లేదా. ఇప్పుడు దాకా మనం పేజెస్ చెక్ చేసినప్పుడు చూసుంటాం కదా! డిస్కవర్ మోర్ అంటే ఇదిగో కాంటాక్ట్ అస్ పేజీకి కనెక్ట్ అయింది. ఇట్లా మన పేజెస్ అన్నిటికి మనకి కాల్ టు యాక్షన్ పేజీ ఉందా లేదా అంటే ఎస్ ఉంది. అలాగే మెయిన్ నావిగేషన్ కూడా ఉంది. దీంట్లో ఉంటే ఆటోమేటిక్గా మొబైల్లో కూడా ఉంటుంది. అలాగే యూజర్ కెన్ ఈజీలీ క్విక్లీ ఫైండ్ ద కీ ఇన్ఫర్మేషన్. అంటే మనకి ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము ఈ డీటెయిల్స్ అన్నీ తెలుస్తున్నాయా లేదా. జస్ట్ ఈ వెబ్సైట్ చూడగానే మనకి అర్థమవుతుంది కదా, లైక్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారంటే ఆన్లైన్ ట్రైనింగ్స్, అలాగే మార్కెటింగ్ సర్వీసెస్ అని ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది ఫస్ట్ ఓపెన్ చేయగానే. అలాగే ఈచ్ పేజ్ యాజ్ ఎ ప్రాపర్ మెటా డేటా. ఇప్పుడు ఇందాక మనం పేజీ ఆడిట్ చేసాం కదా, ఇక్కడ మనం పేజెస్ అన్నీ ఇక్కడ ప్రాపర్ మెటా టైటిల్ మెటా డిస్క్రిప్షన్ ప్రాపర్గా ఉందా లేదా అని అడుగుతుంది ఇక్కడ. లైక్ చేసాం కాబట్టి ఉంటే ఉంది అని పెడతాం, కానీ కొన్ని పేజెస్కి మిస్ అయింది అనుకోండి లేదని పెట్టేస్తాం. ఉంది కాబట్టి ఎస్ అని పెట్టాం. తర్వాత పేజీ క్లియర్లీ టైటిల్ అండ్ ఆర్గనైజ్డ్. ఈ ప్రతి పేజీకి మనకి టైటిల్ క్లియర్గా ఆర్గనైజ్డ్గా ఉందా లేదా అది చెక్ చేసేటప్పుడు మనకు క్లారిటీ వస్తుంది కాబట్టి ఉంటే ఉంది అని పెట్టండి, లేకపోతే లేదని పెట్టండి. తర్వాత నెక్స్ట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఫోటో యాక్యురేట్గా అప్డేట్ ఉందా లేదా, ఫొటోస్ అన్నీ ఉన్నాయా లేవా. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి బిజినెస్ ఇన్ఫర్మేషన్ దానికి రిలేటెడ్ ఇమేజెస్ ఉన్నాయా లేదా అని అడుగుతుంది. ఇట్స్ ఓకే, మనకి ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఈ వెబ్సైట్ ఫస్ట్ ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు, ఆ బిజినెస్ సక్సెస్ అవ్వలేదు అనుకోండి, అదే బిజినెస్లో వేరే నేమ్స్ పెట్టి వేరే బిజినెస్లో స్టార్ట్ చేస్తారు. నేమ్స్ ఒకటి బిజినెస్ ఒకటి, కొన్నిసార్లు ఇమేజెస్ మార్చుకుంటే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత ఆన్క్లూజివ్ అండ్ డివైర్స్ అంటే ఈ ఆన్క్లూజివ్ డివైర్స్ అంటే లైక్ పర్టికులర్గా స్పెసిఫికేషన్స్ ఏమన్నా ఉన్నాయి అంటే ఇది లేడీస్ కోసమా, లేకపోతే ఓన్లీ జెంట్స్ కోసమా, ఓన్లీ డివోషనల్లా, లేకపోతే ఓన్లీ సమ్ హెల్త్ రిలేటెడ్ అంటే పర్టికులర్గా స్పెసిఫికేషన్స్ ఏమన్నా ఉన్నాయా అంటే మనకేమి లేవు. కాబట్టి లేదు, ఎవరైనా మనం వెబ్సైట్ యాక్సెస్ చేయొచ్చు. ఆ, కొంతమంది కొన్ని ఏంటంటే కొన్ని సైట్స్ ఉంటాయి అన్నమాట, పర్టికులర్గా వీళ్ళకే ఉంటాయి, రిమైనింగ్ వాళ్ళు ఆ వెబ్సైట్స్ని యాక్సెస్ చేయడానికి ఉండదు. అట్లాంటివి కాదు, మ్యాక్సిమం మన సర్వీస్ వెబ్సైట్స్ అన్నీ అందరూ యూజ్ చేయొచ్చు, ఎవరైనా వెబ్సైట్లోకి వెళ్ళి చూడొచ్చు. అట్లాంటివి ఏమన్నా కండిషన్స్ లైక్ అడల్టరీ కండిషన్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా కంటెంట్స్ కానీ ఉన్నాయా అంటే అవేం లేవు. కాబట్టి పర్టికులర్గా ఒకళ్ళకి స్పెసిఫికేషన్ కోసం కాదు కాబట్టి మనం ఇది ఏ ఏమి లేవు అనమాట. ఇక్కడ నో అని రాస్తే ఏం లేవు. తర్వాత కరెక్ట్గా స్పెల్లింగ్ అండ్ గ్రామర్ స్పెల్లింగ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఉన్నాయని పెట్టడం, లేకపోతే లేవు అని పెట్టేస్తే. తర్వాత డిజైన్ ఎలిమెంట్స్ అండ్ బ్రాండ్ ఫీలింగ్ ఇన్ కన్సిస్టెన్సీ. ఈ డిజైనింగ్ ఎలిమెంట్స్ మన బ్రాండ్ ఫీలింగ్ కనిపిస్తుందా అంటే ఈ బ్రాండ్ ఫీలింగ్ ఏంటి, లైక్ ఈ ఆరెంజ్ అండ్ బ్లూ కలర్స్లో అన్నీ ఉన్నాయా లేదా అనేసి. లైక్ ఇట్లా ఇవన్నీ చూసి ఓకే మనకి ఉన్నాయి కాబట్టి ఓకే, బ్రాండ్ కలర్స్ అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ పేజ్ ఈజ్ లింక్డ్ టు ఈచ్ అదర్. ప్రతి పేజీ ఇంకో పేజీతో లింక్ ఉందా అంటే మనం ఇందాక ఆల్రెడీ హోమ్ పేజీ అబౌట్ అస్ పేజ్ చూసాము. ఇట్లనే కొన్ని సర్వీస్ పేజెస్ కానీ ఇట్లా
ఓపెన్ చేస్తే ఒక పేజీ తోటి ఇంకో పేజీ లింక్ ఉంటుంది. ఇక్కడ మనకి ఎస్ఈఓ మార్కెటింగ్ పేజీకి లింక్ అయింది. ఇట్లా ప్రతి పేజీ కూడా ఒక్కొక్క దానికి లింక్ అయి ఉంటాయి. ఎస్ లింక్ అయి ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ పాపప్ అండ్ లైవ్ చాట్ డిస్ప్లే వేర్ ఇన్స్టెడ్ అంటే పాపప్స్ లైవ్ చాట్స్ మన వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఒక పాపప్ వచ్చి ఫిల్ ద ఫామ్ అని వస్తుంది కదా, అట్లా కానీ లైవ్ చాట్ కానీ ఉందంటే మనకి ఈ రెండు లేవు ఈ వెబ్సైట్కి. నో. అండ్ వెబ్సైట్ కాపీ ఈజ్ రీడబుల్ ఫ్రెండ్లీ అండ్ క్లియర్ అంటే ఎస్ బాగానే అర్థమవుతుంది, చదవడానికి బాగానే. అంటే ఫూటర్ లింక్స్ వర్క్ కంటైన్స్ సోషల్ ఐకాన్స్ అంటే ఎస్ ఫూటర్లో మనకి సోషల్ ఐకాన్స్ ఉంది. ఇప్పుడు ఈజీగా ఇవి రెండు మనం కొంచెం చేస్తే ఈ పైది మనం ఇంకేం వెబ్సైట్లోకి వెళ్ళకుండా ఈజీగా యాడ్ చేసేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ కంటెంట్ ఆడిట్ అన్నమాట. కంటెంట్ ఆడిట్లో టైటిల్ అనేది మనకి మంచిగా ఉందా లేదా, ఉంది. టార్గెటెడ్ కీవర్డ్స్ ఉన్నాయా లేవా, ఉన్నాయి. అండ్ టార్గెట్ కీవర్డ్ వాల్యూమ్ ఎంత ఉంది. ఇప్పుడు మనం కీవర్డ్స్ రీసెర్చ్ చేస్తాం కదా, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ తెలుగు అనే కీవర్డ్ తీసుకెళ్ళి టార్గెట్ వాల్యూమ్ చెక్ చేస్తాం. లో ఉందా హై ఉందా అనేది ఇది ఇక్కడ యాడ్ చేస్తాం. మన కీవర్డ్ వాల్యూమ్ ఎలా ఉంది అనేది ఇక్కడ. ఇది మన H1 ట్యాగ్, మన మెయిన్ కీవర్డ్ చేసి దీంట్లో వేస్తున్నాం. ఇక్కడ దీంట్లో ఉంటుంది ఓవర్ సజెస్ట్. ఇక్కడ ఈ కీవర్డ్ ఇక్కడ యాడ్ చేసి ఓవర్ సజెస్ట్ ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇది ఆన్ చేసి ఇక్కడ వచ్చేసి షో వాల్యూమ్. ఇక్కడ మనకి ఇక్కడ ఏం సెర్చ్ వాల్యూమ్ ఏం చూపించట్లేదు. ఇక్కడ కూడా మనకి సెర్చ్ వాల్యూమ్ ఏం చూపించట్లేదు కాబట్టి నో సెర్చ్ వాల్యూమ్. కీవర్డ్ టార్గెట్ కీవర్డ్ వాల్యూమ్ నో. అండ్ కీవర్డ్ ఇన్ ద టైటిల్ H1 మనం ఇందాక H1 ట్యాగ్లో ఉంది కదా, ఎస్ అక్కడ మనం ఇందాక చూసాము లైక్ ఐవెబ్ చెక్లో చూసినప్పుడు వచ్చింది కదా, H1 ట్యాగ్లో కీవర్డ్ ఉంది. లైక్ ఇక్కడ వచ్చేసి కీవర్డ్ కాంపిటీషన్ ఎలా ఉంది అంటే లో కాంపిటీషన్. ఇక్కడ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా లో కాంపిటీషన్ అనేసి. ఎస్ఈఓ డిఫికల్టీ అనేది తక్కువ ఉంది అనమాట, అంటే కాంపిటీషన్ తక్కువ ఉన్నట్టు. ఇంకా తర్వాత మెటా డిస్క్రిప్షన్ ఈజ్ ఆప్టిమైజ్డ్ అంటే మెటా డిస్క్రిప్షన్లో కీవర్డ్స్ ఉన్నాయా లేవా అంటే ఆల్రెడీ మన వెబ్సైట్లో అయితే ఉన్నాయి కాబట్టి ఇంకా ఎస్ అనే యాడ్ చేస్తాం. అలాగే కీవర్డ్ ఇన్ ఇమేజ్ ఫైల్ అండ్ ఆల్ట్ టెక్స్ట్. ఇమేజ్ ఫైల్లో ఆల్ట్ టెక్స్ట్లో మనకి కీవర్డ్స్ ఉన్నాయా అంటే ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు మనకి ఈ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ తెలుగు అని ఇచ్చాం కదా, ఈ కీవర్డ్ మనకి ఆల్ట్ టెక్స్ట్లో ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళేసి దాని కీవర్డ్ ఇచ్చి ఎంటర్ చేసి ఇమేజెస్లోకి వెళ్తే తెలుస్తుంది అన్నమాట. ఇమేజెస్లోకి వెళ్తే ఇక్కడ వచ్చేసి ఇది మన వెబ్సైట్దే, ఇది కూడా మన వెబ్సైట్దే, అండ్ ఇది కూడా మన వెబ్సైట్ది. ఇక్కడ శ్రీష డిజిటల్ అని, ఇక్కడ శ్రీష డిజిటల్స్ ఎన్ని ఉన్నాయో
అవన్నీ చూస్తే మన ఇమేజెస్కి ఆల్ట్ టెక్స్ట్ అనేది కరెక్ట్గా ఉంది. ఆల్ట్ టెక్స్ట్ ఉంటేనే ఇమేజెస్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి, లేకపోతే డిస్ప్లే అవ్వవు అనమాట. మనం ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయో ఆ కీవర్డ్స్ని ఇస్తే ఆ కీవర్డ్ రిలేటెడ్ ఇమేజెస్ అన్నీ వస్తాయి. బట్ కొన్ని వచ్చినాయి కాబట్టి ఆల్రెడీ ఉన్నట్టు. లైక్ అంటే మనకి కీవర్డ్స్ ఇమేజ్ ఫైల్ నేమ్ ఆల్ట్ టెక్స్ట్లో అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ యాక్యురేట్ క్వాలిటీ అప్ టు డేట్ ఉందంటే ఇట్స్ ఓకే. అంటే మనము యాడ్ చేసుకున్న కంటెంట్ ఏ రోజు నుంచి యాడ్ చేసాం అనేది ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ బ్లాగ్లో పోస్ట్ చేసి మనకి ఆ, ఎప్పుడు మన ఆగస్టు 13th పోస్ట్ చేసాం. ఇట్లా మనకు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అనేది వెబ్సైట్లో ఉందా లేదా అనేది ఎస్ ఇక్కడ ఉంది. అలాగే ఇమేజ్ సైజెస్, ఇమేజ్ సైజ్ ఏంటి అంటే ఇక్కడ ఇమేజ్ సైజు ఇక్కడ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్లోకి వెళ్తే మనకి ఇమేజ్ సైజ్ అనేది కనిపిస్తుంది. క్లాస్ ఇమేజ్, ఇమేజ్ విడ్త్ హైట్ ఇక్కడ ఉంది కదా. హైట్ వచ్చేసి 1024, విడ్త్ వచ్చేసి 536. ఇవి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇమేజ్ సైజు ఓకే గుడ్. తర్వాత నెక్స్ట్ లింక్ ఫ్రమ్ అదర్ రెలవెంట్ పేజెస్. అంటే ఆల్రెడీ మనం వెబ్సైట్ చెక్ చేసినప్పుడు మనం ఇంటర్నల్గా ఇంకొక పేజీకి మనం లింక్ అయి ఉన్నాం కాబట్టి ఎస్ అవి కూడా. కాకపోతే మన కొత్త సైట్స్ తెలియదు కాబట్టి మనం ఇక్కడ చెక్ చేసుకుంటాం. ఈ వెబ్సైట్కి వచ్చి ఈ ఆర్టికల్ క్లిక్ చేసిన తర్వాత అదర్ పేజెస్కి లింక్ అయ్యి ఉందా లేదా. ఇక్కడ ఇంకా ఉంది కాబట్టి ఖచ్చితంగా అదర్ పేజీకి లింక్ అయ్యింది. ఇట్లా మనం డిసైడ్ అవుతాం. ఈ టోటల్గా ఈ ప్రాసెస్ అనేది మనం కంప్లీట్ ఆడిట్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి డైలీ ఎస్ఈఓ వర్క్ యాక్టివిటీస్ ఏముంటాయి అనేది ఇక్కడ ఉన్నాయి, ఒకసారి ఇవి చూసుకోండి. ఇవి మనం కంటిన్యూగా ఇప్పుడు వర్క్ చేస్తాం. హాఫ్ పేజ్ యాక్టివిటీస్ ఇవన్నీ చేయాలన్నమాట మనం. ఇక్కడ వరకు ఉన్నాయి హాఫ్ పేజ్ యాక్టివిటీస్. ఆన్ పేజ్ యాక్టివిటీస్ ఆల్రెడీ కంప్లీట్ చేసాము వెబ్సైట్లో చేయాల్సినవి. ఇది మనం ఆడిట్ చేసే ప్రాసెస్. ఓకే. ఓకేనండి. ఉమ్. నేను ఈ డాక్యుమెంట్ కూడా పెడతాను. సరే. ఇట్లా ఆడిట్ చేయండి, శ్రీషాక్ చేయండి ఫస్ట్. ఉమ్. ఈ వీడియో చూసి సేమ్ అట్లా చేస్తున్నారు. ఓకే. చేసిన తర్వాత మీకు ఒక ఐడియా వచ్చిన తర్వాత నేను ఇంకొక క్లయింట్ సరే. లింక్ పంపిస్తాను, అది కూడా ఆడిట్ చేయండి. అది చూడకుండా చేయండి. ఓకే. ఉమ్. మళ్ళీ ఒక ఆర్టికల్ రాసిస్తారు కదా రేపు